మరి కొద్దిమంది ఒక 40 మంది ఎమ్మెల్యేలతో సమావేశమైన మాట పచ్చి నిజం. అందరూ కూడా ఒక తిరుగుబాటు ధోరణిలో ఉన్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఓకే చాలామంది ఇతనితో జగన్మోహన్ రెడ్డితో ఈ పార్టీలోకి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఏమి పుట్టుకతోటేమి రాజకీయ నాయకుడు కాదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ తండ్రి గారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయన మంచి పనులు చేశాడు కాబట్టి ఆయన తదనంతరం మరి రీజనల్ పార్టీలో లాగా మరి ఫ్యామిలీ వారసత్వాలు ఇటువంటి పార్టీల్లో నేషనల్ పార్టీల్లో ఉండవు కనుక మరి కొద్ది రోజులు వెయిట్ చేయి, అయినా సరే కన్సిడర్ చేద్దామంటే బాలుడు ఆవేశంతో పార్టీ పెట్టుకున్నాడు. ఒకసారి ఓడిపోయాడు, తర్వాత అవకాశం ఇమ్మని ఆయన అడిగాడు, బతిమాలాడు, బామాలాడు, ఇచ్చారు. ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చారు. ఓటర్లు అయితే పూర్తిగా అదే ఓటర్లు, క్యాండిడేట్లు కూడా అల్లే వచ్చారు. మరి ఇప్పుడు ఈయనేదో ఒక గొప్ప వ్యక్తిలాగా, ఈయనేదో మహానుభావులాగా, వాళ్ళందరూ పనికిరాని వాళ్ళలాగా నిన్ను ఇక్కడ తీసి అక్కడేస్తాను, నిన్ను అసలు మొత్తానికి తీసేస్తున్నాను అని మరి ఎంతో చరిత్ర కలిగిన రాయలసీమలో నాయకులు ఉన్నారు. మరి ఇక్కడ కూడా 3-4 సార్లు ఇతను రాజకీయ పార్టీ పెట్టకముందే ఎమ్మెల్యేలుగా పనిచేసి మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. మరి ఇప్పుడు వచ్చి వెనకొచ్చిన కొమ్ములు ముందొచ్చిన చెవులను విక్రించినాయి అన్నట్టుగా, గుడ్డు వచ్చి పిల్లలు విక్రించింది అన్నట్టుగా మరి ఈ రకంగా మరి ఇతని బిహేవియర్ నచ్చక మరి ముసలం అయితే మొదలైంది. మరి ఇప్పుడు మంచి వాళ్ళు ఎవరన్నా ఉంటే కొద్దిమందిని తీసుకుంటామని చెప్పి మరి తెలుగుదేశం వారు కూడా అన్నట్టుగా పేపర్లో చూసాం. అంటే అక్కడ సరైన అభ్యర్థి కన్నా ఉన్న అభ్యర్థి కన్నా మరి ఏమన్నా చాలా ఉత్తములు ఎవరైనా మరి ఈ పార్టీలో ఉండి ఉంటే వారు ఎవరైనా బయటికి వస్తే, అంటే ఆ ఉత్తముడికి కూడా అక్కడ టికెట్ ఇవ్వకుండా వాళ్ళు ఏమన్నా బయటకు వస్తే మరి ఇక్కడ అవకాశం ఉంటుందేమో. కానీ ముఖ్యంగా నాకు తెలిసి మళ్ళీ సొంతింటికి వెళ్ళిపోవటానికి చాలామంది రెడీ అవుతున్నట్టుగా విశ్వసనీయంగా తెలిసింది. ఎందుకంటే బలోపేతం చేయాలి అనే ఉద్దేశంలో అయితే మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆ పక్కన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావటం, మరి ఆయన ఈ 10 రోజుల్లో కూడా ప్రజారంజకంగానే పరిపాలన ఉండటం, అందరూ ఆయన్ని మెచ్చుకోవటం, మరి ఇదంతా చూస్తే మరి కాంగ్రెస్ వాళ్ళకు కూడా భవిష్యత్తు మీద 29లో మనం రాగలమేమో అన్న హోపు, ఈ పార్టీ ఉండదేమో అనే ఒక నమ్మకం. దీంతో మరి ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ వైపు, ఈ టికెట్ రాని వాళ్ళు చాలామంది కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు మరి వారు ఎంతవరకు నెగ్గుతారు అనేది పక్కన పెడితే ఖచ్చితంగా యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించడానికైతే, అంటే ఎలాగో ఓడిపోతారు కానీ దారుణంగా ఓడించడానికి ఉపయోగపడుతుంది అనేది ఇప్పుడున్న మాట. అలాగే మరి నా నియోజకవర్గంలో నా పార్లమెంట్లో ఉన్న 2 మంత్రుల్లో ఒక మంత్రి గారు పక్క జిల్లాలో ఎంపీగా వెళ్తారని, ఇంకో మంత్రి గారిని మరి ఇంటి పట్టునే ఉండమని అంటారని. అఫ్కోర్స్ భవిష్యత్తులో ఎమ్మెల్సీ చేస్తూ ఉంటారు, అసలు పార్టీకే భవిష్యత్తు లేనప్పుడు వేరే వాళ్ళకి ఎందుకు ఉంటుంది. అలాగా చాలామందిని మార్చటం, నా మీద పోటీకి ఎవరో దొరక్క